Hello students, welcome back to our channel. తెలంగాణ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ 2025 కి సంబంధించి మీకు సంబంధించి ఏదైతే సీట్ అలాట్మెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఈ వీడియో తరపు నుంచి. మనకు అలాట్మెంట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే 12th కానీ 13th కానీ నాడు మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వెబ్సైట్ లో. కాబట్టి అడ్వాన్స్ గానీ మీకు ఒక డెమో చూపిస్తాను అన్నమాట. మరి మీకు సంబంధించి అలాట్మెంట్ ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలి, మరి మీకు సీట్ వచ్చింది రాలేదు ఎలా తెలుసుకోవాలని మీకు చెప్తాను ఈ యొక్క వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీకు సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, ఇక్కడ మనకు ఏదైతే ఒక్కొక్కసారి అలాట్మెంట్ రిలీజ్ చేయగానే మీరు అందరూ కూడా TGEAPSET B యొక్క కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ అయితే రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ఒకసారి వెరిఫై చేయండి. TGEAPSET B పక్కన మనకు 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏదైతే క్యాండిడేట్ లాగిన్ సంబంధించి ఇక్కడ లింక్ అయితే ఇస్తారనమాట. ఓకే, ఒక ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఇది వరకు మనం ఇక్కడ ఏదైతే వెబ్ వర్షన్ ఇవ్వడానికి మనం డీటెయిల్స్ ఇచ్చినాం కదా, సేమ్ ఆ విధంగానే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన లాగిన్ ఐడి కావచ్చు, అదే విధంగా ఈ వెబ్సైట్ టికెట్ నెంబర్ కావచ్చు, అదే విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సైన్ అనే బటన్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఇదైతే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఒకసారి వెరిఫై చేయండి. మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా అలాట్మెంట్స్ అని, అక్కడ క్లిక్ చేయండి. అందరు కూడా క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ అనమాట మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినట్టయితే మీకు ఈ విధంగా అయితే అలాట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ రాకపోతే మీకు అలాట్మెంట్ రాలేదని ఇక్కడ మీకు ఉంటుంది అనమాట. అంటే యూ డిడ్ నాట్ గెట్ ఎనీ అలాట్మెంట్ అని మీకు చూపించడం జరుగుతుంది. మీకు అలాట్మెంట్ వస్తే ఈ విధంగా అయితే అలాట్మెంట్ యొక్క పేజ్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు అందరూ ఏం చేయాలి, ఇక్కడ ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి యాక్సెప్ట్ మై జర్నీ పైన క్లిక్ చేయగానే మరి మీకు ఏ కాలేజ్ సీటు వచ్చిందో, ఏ బ్రాంచ్ సీటు వచ్చిందో ఆ కాలేజ్కి ఆ బ్రాంచ్ కి మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే కంప్లీట్ గా మీకైతే సొంతం కావడం జరుగుతుంది. టీం బట్టే ఇక్కడ మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనమాట కన్ఫర్మ్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అదే విధంగా నెక్స్ట్ వీడియోలో మరి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఒకసారి మీకు సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో ట్యూషన్ పేమెంట్ ఏ విధంగా కట్టాలి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన ఛానల్ తరఫు నుంచి మీరు అప్డేట్ గా ఉండండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. అందరికి కూడా అప్కమింగ్ లో వీడియో తరఫు నుంచి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరఫు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.